మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చెప్పిండని కారు పార్టీల కొత్త కమిటీ ఏర్పాటు చేసిరట. ఉన్న కమిటీలతోనే తెలంగాణలో ఊదు గాలుతలేదు, పీర్లు వేస్తలేదు అన్నట్టుంటే కొత్త కమిటీ వేయమని ఎందుకు చెప్పే? అసలు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని కేసీఆర్ సార్ కమిటీ ఎందుకు వేయమనడో అరుచుకుందాం పారి. అందుకే కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి ఆదేశానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా కేటీఆర్ సారు, మరి ఈ కమిటీ ఏం పని చేస్తుంది? ఆ ముచ్చట కూడా మొత్తం చెప్పుండ్రి. ఈ కమిటీ నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రమంతటా కూడా విస్తృతంగా రాబోయే నెల రోజుల పాటు పర్యటిస్తుంది. ఎందుకు సారు రాష్ట్రమంతా తిరిగి ఏం చేద్దామని? ఈ నెల రోజుల్లో రైతు సంఘాలు, రైతులు, వివిధ సమూహాలతో ఎక్కడికక్కడ మరి కలుస్తుంది. కలిసి ఏం చేస్తారు? మళ్ళా తెలంగాణలో ఏలుబడిలకు వచ్చేది కారు పార్టీ, అప్పుడు మీరు అడిగింది ఇస్తామని ఆశ గిట్లా పెడతారా? ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. అయ్యా కేటీఆర్ సారు, ఇప్పుడు మీరు పబ్లిక్ బాధలు అరుచుకునేందుకు ఇట్లా కారు పార్టీ నుంచి కమిటీ పెట్టిర్రా, లేకుంటే దినానికింత దివాలా తీస్తున్న బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని కాపాడుకునేందుకు పెట్టిరో? కానీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజల మీద మీకు ఇదే సోయి ఉంటే ఇప్పుడు కూడా మీరే అధికారంలో ఉండేటోళ్ళు. అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? మీరు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని కమాళ్ళు కట్టినా పబ్లిక్ మిమ్ముల మాత్రం నమ్మేటట్టు లేరు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.